సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే హెసిటేట్ అవుతూ ఉంటారు. సో స్టిగ్మా వల్ల. యాక్చువల్లీ వాళ్ళకు ఉంటుంది, బట్ దే డోంట్ బిలీవ్ ఇట్. పక్కింటి వాడు ఏమనుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు. సో ఇట్లా తెలిసి కూడా సేమ్ మిస్టేక్ కంటిన్యూ చేస్తున్నారండి. సో సార్ జనరల్లీ ఏంటి అంటే సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే హెసిటేట్ అవుతూ ఉంటారు. రిమైనింగ్ ఎనీ డాక్టర్స్‌కి వెళ్ళడానికి దే ఆర్ రెడీ టు గో. బట్ దెన్ ఏంటంటే ఓకే సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఏమనుకుంటారో, ఎవరైనా తెలిస్తే నాకు ఏదన్నా సైకిక్ ప్రాబ్లం ఉందని. యాక్చువల్లీ వాళ్ళకు ఉంటుంది, బట్ దే డోంట్ బిలీవ్ ఇట్. సో ఇలా ఇటువంటి ఒక పర్సెప్షన్ ఎందుకు వచ్చిందంటారు డాక్టర్? సో స్టిగ్మా వల్ల. ఎవరేదో అనుకుంటారని వాళ్ళు ఎక్కువగా భయం వేస్తుంటది వాళ్ళకి. సో మెయిన్ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే. పక్కింటి వాడు ఏమనుకుంటారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఇదే వాళ్ళ మైండ్ లో ఉంటుంది. సో ఈ కాలం అనేది ఇప్పుడు మారిపోయింది. చాలా మంది ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతున్నారు, ఎందుకంటే చాలా సైకాట్రిస్ట్ ఉన్నారు సిటీలో, ఇంకా విలేజెస్ లో కూడా ప్రతి కార్నర్లో ఉన్నారనమాట ఇప్పుడు సైకాట్రిస్ట్. ఇదే కాకుండా ప్రైవేట్గానే కాదు, గవర్నమెంట్ సెటప్స్లో కూడా చాలా మంది సైకాట్రిస్ట్ ఉన్నారనమాట. ప్రతి విలేజ్లో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు. ప్రతి మెడికల్ కాలేజ్లో కూడా సైకాట్రీ డిపార్ట్మెంట్ అనేది ఉంది. సో వాళ్ళు దేనికి హెసిటేట్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ జబ్బు నయం అవుతుంది. తర్వాత కాంప్లికేషన్స్ వరకు తెచ్చుకోకుండా, కాంప్లికేషన్స్ అయినాయి అంటే అది ఎవరికైనా తెలుస్తుంది అప్పుడు. సో ఆ కాంప్లికేషన్స్ వరకు తెచ్చుకోవద్దు. ముందే ట్రీట్మెంట్ తీసుకొని, అంటే మందులు ఒకవేళ ప్రిస్క్రైబ్ చేస్తే సైకాట్రిస్ట్ ఆ మందులు తీసుకోండి. తీసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కాలం మారిపోయింది, మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం డోలో తీసుకున్నా కూడా దానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్, రేర్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ యాంటీబయాటిక్ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాఫ్ సిరప్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల ఏమీ కాదు, అవి మేనేజబుల్. సో సైకాట్రిక్ మెడికేషన్స్ కూడా అట్లనే ఉంటుంది, దానివల్ల పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అవి మేనేజ్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా. అంటే డైలీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, కొంతమందికి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది ఈ మెడిసిన్స్ ద్వారా. అది మేజర్గా కూడా ఉండదు, ఒక 1-2 kgs ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఎక్సర్సైజెస్ చేయకపోతే ఆ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ చేయడం, డైట్ కంట్రోల్ చేయడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం అనేది చేస్తే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇట్లా తెలిసి కూడా సేమ్ మిస్టేక్ కంటిన్యూ చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? సో మెయిన్గా స్లీప్ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేస్తుంది. స్లీప్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ టు హీల్ అ పర్సన్. సో అట్లనే చాలామంది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, కంటిన్యూస్గా నైట్ అంతా కూర్చొని ఏదో ఒక వెబ్ సిరీస్ చూడడము, లేకపోతే టీవీ చూడడము. సర్లే నిద్ర పోకపోతే ఏమవుతుంది, ఈ సిరీస్ కంప్లీట్ చేసేసి పడుకుందాం అనుకుంటారు. తీరా చూస్తే అది 3 AM అవుతుంది, 3ంటికి పడుకోవాలనుకుంటారు, కానీ ఆ టైంకి నిద్ర రాదు. నెక్స్ట్ డే కూడా అదే కంటిన్యూ చేస్తారు, మళ్ళీ అదే సిరీస్ కంటిన్యూ చేద్దాము. అట్లా రోజులు అవుతున్న కొద్దీ వాళ్ళు అదే పనిగా ఇట్లా చేసినట్లయితే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు ఒకవేళ 10ంటికి పడుకునేది వాళ్ళకి నిద్ర 3ంటికే వస్తుంది, 3ంటి తర్వాతే వస్తుంది. సో ఇదే కాకుండా మొబైల్ ఫోన్లో గేమ్స్ కూడా ఆడుతుంటారు, చిన్నపిల్లల నుంచి అందరు ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే ఉన్నారు. సో ఈ మొబైల్ ఫోన్ చాటింగ్ చేయడము, లేకపోతే సోషల్ మీడియా స్క్రోల్ డౌన్ చేయడము, ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళ నిద్ర అనేది పూర్తిగా ఎగిరిపోతుంది అనమాట. సో వాళ్ళకి లేట్గా నిద్ర పడుతుంది, ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, ఇంకా నిద్ర అనేది కొంచెం చాలా డీలే అయిపోతుంది. సో ఇట్లా డీలే అవ్వడం వల్ల వాళ్ళకి ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది, రోజు అదే ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళకి నిద్ర అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో కొంతమంది 2 గంటలే పడుకుంటారు, 3 గంటలే పడుకుంటారు, 4 గంటలు పడుకుంటారు, అంతకు మించి వాళ్ళకి రాదు. దీన్ని మనం ఇన్సామ్నియా అంటాం. సో ఇది అన్ని వయసు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు.
ఇది కామన్గా ఇప్పుడు అంటే చాలా యంగ్స్టర్స్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఈ ఇన్సామ్నియా రావడం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ డే వర్క్లో సరిగ్గా రానిచ్చలేకపోవడము, ఎక్కువగా ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళకి వర్క్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఆ స్ట్రెస్ఫుల్ వర్క్ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ యాటిట్యూడ్ అనేది, ఆ ఇష్యూస్ అనేవి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. మళ్ళీ ఆ ఇంటికి తీసుకురావడం వల్ల వాళ్ళకి మళ్ళీ నిద్ర పట్టదు. సో ఇట్స్ అ సైకిల్. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ థింగ్. సో వాళ్ళు కరెక్ట్గా 7-8 hours పడుకోగలిగితే ఎవ్రీ వన్ ఆఫ్ us షుడ్ స్లీప్ 7 to 8 hours ఎవ్రీ నైట్. ఇది ఐడియల్ టైం అనమాట. కంపల్సరీ 7 to 8 hours అనేది అందరికీ ఉండాలి. కొంతమందికి ఏ ప్రాబ్లం ఉండదు, అంటే టైంకి పడుకోవాలనుకుంటారు, టైంకి లేవాలనుకుంటారు, కానీ నిద్ర రాదు కొంతమందికి. ఏమి చేయడం అలవాట్లు కూడా ఉండవు, స్ట్రెస్ ఉండదు, అయినా కూడా వాళ్ళకి నిద్ర రాదు. తీరా చూస్తే ఇంకొంచెం వాళ్ళని డీటెయిల్గా అడిగితే నేను కాఫీ ఎక్కువ తాగుతాను, లేకపోతే నేను టీ ఎక్కువ తాగుతాను అని చెప్తుంటారు. కొంతమంది 5 సార్లు 6 సార్లు 10 సార్లు కూడా టీ, కాఫీలు, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ ఇట్లాంటివి తాగుతుంటారు అనమాట. ఇవి తాగడం వల్ల వీటిలో కెఫీన్ అనేది ఉంటుంది. కెఫీన్ అనేది వాళ్ళ బ్రెయిన్ని చాలా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల వాళ్ళకి నిద్ర అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. వాళ్ళకి చాలా లేట్గా నిద్ర వస్తుంది, ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ మోడ్లోనే ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఈ స్లీప్ సైకిల్ అనేది చాలా ఆల్టర్ అయిపోతుంది. ఇదే కాదు, కొంతమంది నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తుంటారు. నైట్ షిఫ్ట్స్ ఒక వారం నైట్ షిఫ్ట్ చేసి నెక్స్ట్ వారం అనేది మళ్ళీ డే షిఫ్ట్కి చేంజ్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళలో ఈ ఇష్యూస్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఈ షిఫ్ట్ సైకిల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఇన్సామ్నియా అనేది ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి, కొంతమంది ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళలో జెట్ ల్యాగ్ అనేది కామన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎయిర్ హాస్టెస్, లేకపోతే పైలట్స్కి, లేకపోతే ఎక్కువగా బిజినెస్ మీటింగ్స్కి అటు ఇటు వేరే కంట్రీస్కి వెళ్ళడం, వీళ్ళకి కూడా ఈ జెట్ ల్యాగ్ అనేది కామన్గా ఉంటుంది. వాళ్ళలో కూడా ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఒకటేమో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, కెఫీన్ కట్ డౌన్ చేయడము, మంచిగా ఎక్సర్సైజెస్ చేయడము, డైలీ మార్నింగ్ నిద్ర లేచినాక కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడము, వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాదు, టైంకి తినడం, టైంకి పడుకోవాలనే ఒక స్కెడ్యూల్ పెట్టుకొని పడుకోవాలన్నమాట. సో ఇట్లా చేసినట్లయితే అసలు వాళ్ళకి మెడిసిన్స్ అవసరం ఉండదు. కొంతమందికి ఇవన్నీ చేసినా కూడా ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాకపోతే అప్పుడు మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్లీప్ అనేది నార్మల్ అవుతుంది. అది ఎక్కువ రోజులు అవసరం ఉండకపోవచ్చు. కొంతమంది సైకాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫాలోఅప్ లేకుండా అట్లనే కంటిన్యూస్గా వాడుతుంటారు. తగ్గిపోయింది కదా ఇంకెందుకు వెళ్ళడం అని చాలామంది అట్లనే సడన్గా ఆపేస్తారు. సో వాళ్ళలో కూడా ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐడియల్గా వాళ్ళు సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉంటే మెడిసిన్స్ అనేది స్లోగా కట్ డౌన్ చేసేస్తాం. ఓకే.